మంత్రి గారు మీరేం క్లారిఫికేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అందరూ కూడా ఏకగ్రీవం హర్షించారు అధ్యక్ష. ఎందుకంటే రిపీల్మెంట్ అనేది ఈ యాక్ట్ ఒక రిపీల్మెంట్ ఎంత అవసరమో సామాన్య మనిషితో పాటు ప్రతి ఒక్క అంటే ఆస్తి ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలు ఉన్నటువంటి ఈ యొక్క ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడం అనేది ఎంత లోపభూయిష్టమో, ఎంతమంది భూ హక్కుదారులు నిద్రలేని రాత్రులు గతంలో గడిపారో అందరికీ తెలుసు. కాబట్టి అధ్యక్ష, ఈ సభతో పాటు బయట సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రిపీల్మెంట్ని ఆశిస్తున్నారు అధ్యక్ష. ఏదైతే మన సోదరులు సాంబశివరావు గారు, అలాగే సోదరి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే గణబాబు గారు సోదరులు, అలాగే పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, పెద్దలు మనోహర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా ఎందుకు మనం ఈ రిపీల్మెంట్ యాక్ట్కి వెళ్తా ఉన్నామో, అలాగే ఏది అయితే రీసెంట్లీ సపరేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా ఏదైతే ఈ యొక్క ప్రచార ఆర్భాటం అలాగే అధికార మదంతో ఈ యొక్క ఫ్లోర్ లీడర్ వైసీపీ ఫ్లోర్ లీడర్ చేశాడో అవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష, ఈ సభని అలాగే మిమ్మల్ని ప్రత్యేకంగా ఏదైతే ఇంట్రడ్యూస్ చేయడానికి అలాగే కన్సిడర్ చేయడానికి కూడా పూర్తిగా ఏకతాటి మీద అందరూ కూడా సపోర్ట్ చేసిన అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. రెండో క్లాజు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే రెండో క్లాజు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు, కాదన్నవారు లేరు. రెండో క్లాజు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు సభా సమక్షంలో స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు యాజమాన్య రద్దు బిల్లు 2024ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. I beg to move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు, కాదన్నవారు లేరు. ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభ ఆమోదం పొందినది. రెండో బిల్లు అండి, ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రముల విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. హెల్త్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు చేస్తూ దాన్ని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, 1986లో ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం నాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు దివంగత ఎన్టీ రామారావు గారు వైద్య, దంత, నర్సింగ్ అదేవిధంగా పారామెడికల్ కోర్సులన్నింటినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఒక నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలనే ఒక సదుద్దేశంతో ఆనాడు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ని స్థాపించారు. మరి ముఖ్య ఉద్దేశం ఒక నాణ్యమైన
వైద్య విద్యని అందించే క్రమంతో పాటు విద్యార్థుల సేవాభావాన్ని, సమాజం పట్ల అంకిత భావాన్ని ఏర్పడేలా చేస్తూ వాళ్ళలో సామాజిక స్పృహని, బాధ్యతను కూడా పెంపొందింపజేస్తూ ఒక నాణ్యమైన విద్యార్థులను తయారు చేయడం, సామాజిక బాధ్యతని గుర్తిరిగేలాగా, సమాజానికి సేవ చేసేలాగా విద్యార్థులను తయారు చేయనే ఉద్దేశంతో ఆ సంస్థను తీసుకురావడం జరిగింది. ఒక సకారాత్మకమైన నిర్మాణాత్మక వాతావరణంలో శిక్షణనిచ్చి ఆ రంగాల్లో నాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు గౌరవ ఎన్టీ రామారావు గారు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే మొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయం. అటువంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయానికి 1996లో దివంగత ఎన్టీ రామారావు గారు వారి మరణానంతరం అటువంటి వారిచే స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి వారి పేరు పెడితే సముచితంగా ఉంటుందని నాటి ప్రభుత్వం 1998లో ఒక యాక్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది అధ్యక్ష. తదనంతరం 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని మరొక సవరణ చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష. అయితే గత 1986 నుంచి ఈ విశ్వవిద్యాలయం స్థాపింపబడిన నాటి నుంచి అనేక రకాలైన సేవల్ని, విశిష్టమైన సేవల్ని వైద్య రంగానికి యూనివర్సిటీ అందించింది అధ్యక్ష. 3,14,280 మంది విద్యార్థులు మెడికల్, డెంటల్, నర్సింగ్, పారామెడికల్ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఇవాళ సమాజంలో వారి వంతుగా సేవను అందిస్తున్నారు అధ్యక్ష. అయితే 2022లో కేవలం రాజకీయ కారణాల వల్ల నాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు వీటిని పేరు మార్చి ఇంకొక సవరణ తీసుకొచ్చి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష 2022న. దాని తర్వాత 2022 అకాడమిక్ ఇయర్లో 16,297 మంది విద్యార్థులు బయటకు వస్తే కోర్సు పూర్తి చేసుకొని 2023లో 14,840 మంది విద్యార్థులు పూర్తి చేసుకొని వచ్చారు. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు, ఈ బయటకు వచ్చిన విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఎందుకంటే ఈ పేరు మార్పు వల్ల అనేక యూనివర్సిటీల్లో అడ్మిషన్స్కి ఇబ్బందులు వచ్చాయి. ఆ రకంగా సర్టిఫికెట్లు దాదాపు 500 మంది విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న 500 మంది విద్యార్థులు నేమ్ చేంజ్ సర్టిఫికేటరీ కోసం కానీ లెటర్లు కానీ రాయడం జరిగింది. అదేవిధంగా 7,000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు, తీవ్ర ఒత్తిడికి లోనైన సందర్భం కూడా ఉంది అధ్యక్ష. అనేక యూనివర్సిటీల్లో అప్లికేషన్లు కూడా అడ్మిషన్ ఈ పేరు మార్పు కారణంగా, తేడాల కారణంగా, సర్టిఫికేట్లో తేడాల కారణంగా అప్లికేషన్లు కూడా తిరస్కరించబడ్డాయి అధ్యక్ష. ఇవన్నీ కాక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. అక్కడ సిబ్బందిలో కానీ ఇతర యూనివర్సిటీల్లో కానీ కన్ఫ్యూజన్ కావడం, అనేక అనుమానాలు రేకెత్తించబడి కూడా అసలు ఈ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేటా, ఒరిజినల్ సర్టిఫికేటా అని అనుమానాస్పదంగా విదేశాల్లో అడ్మిషన్ కోసం వెళ్ళిన విద్యార్థులను చూసే పరిస్థితి కూడా ఈ పేరు మార్పు కారణంగా కలిగింది అధ్యక్ష. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. విద్యార్థుల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా దీని కారణంగా జరిగింది. ఒక అస్తిత్వాన్ని కూడా, ఏదైతే ట్రెడిషను, ఐడెంటిటీ ఏదో ఉందో దాన్ని కూడా కోల్పోయే పరిస్థితి యూనివర్సిటీకి కలిగింది అధ్యక్ష. అంతర్జాతీయంగా నేను చెప్పినట్టుగా అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళ తండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడి జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా స్టాచ్యుటరీ బాడీలు ఏదైతే ఉన్నాయో, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, లేదా నేషనల్ మెడికల్ కమిషన్ కానీ, లేదా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, లేదా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కానీ, లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, ఇటువంటివి అన్ని కూడా 2006 నుంచి కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేరుతోనే సర్టిఫికేట్లు ఇస్తా వచ్చాయి అధ్యక్ష. దాని తదనంతరం ఈ పేరు మార్పును చాలా స్టాచ్యుటరీ బాడీస్ గుర్తించకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎన్టీఆర్ అనేది ఒక బ్రాండ్ అధ్యక్ష. ఈ
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్టీఆర్ గారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ఎటువంటిది అనేది. ఎన్టీఆర్ గారు అంటేనే ఒక తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా కూడా అందరు చూస్తుంటారు అధ్యక్ష. మడమ తిప్పని ఆయన నేజానికి ఆయన చిరునామాగా నిలిచారు. నీతి నిజాయితీకి కూడా నిలువెంతు సంతకంగా నిలిచిన విషయం కూడా మన అందరికీ తెలుసు. కేవలం నీతి నిజాయితీతో పరిపాలన అందించడమే కాకుండా పేదలకి స్వావలంబన సాధికారతను కల్పించడం కోసం ఆయన చేసిన ఉచిత బియ్యం, అప్పట్లో 2 రూపాయలకి బియ్యం ఇవ్వడం కానీ, లేదా పేదలందరికీ కూడా ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని కూడా వారు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలుసు. అటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు పేరు మార్చాలనే నిర్ణయంలో ఔచిత్యం ఏంటో నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇదే కానీ ఇటువంటి అనేకమైన విద్యా సంస్థలు తెచ్చారు అధ్యక్ష. ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంది. 1987లో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీల పేర్లతో ఎన్టీ రామారావు గారు 4 కాలేజీలు తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే 90% రిజర్వేషన్ ఉంటుంది. దిగువ మధ్యతరగతి లేదా పేద